పత్రికా స్వేచ్ఛ విషయంలో కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న విధానంలో మార్పు రావాలని కోరుతున్న నెటిజన్లు సహజ న్యాయ సూత్రాలను గౌరవించాలని, ఏ టీవీ ఛానల్ వారైనా, మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ఏ విషయంలోనైనా తప్పిదం చేసినా మొదటగా ఏ విధమైన సూచన, హెచ్చరిక లేకుండా చర్యలు తీసుకోవడం, ప్రజలకు వాస్తవాలను తెలియచెప్పకుండా అడ్డుకోవడం అవుతుందని, ఆ వార్తను ప్రజల్లోకి తీసుకుపోవడం సబబేనని భావించి టెలికాస్ట్ చేయడం జరుగుతుందని తెలిపారు. పక్షపాత వైఖరిగా వార్తలు ప్రసారం చేయకున్నా అకారణంగా చర్యలు ఆపాలని కోరిన ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ లేఖ రాయడంలో ఇప్పుడు దేశంలో చర్చనీయాంశంగా మారింది. హిందీ భాషలో యూట్యూబ్ ఛానల్ బోల్తా హిందుస్థాన్ అనే ఛానల్ను నిలిపివేయడం సరికాదని అన్న ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, ఇప్పటికే సోషల్ మీడియా ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తర్వాత వార్తలు నిష్పక్షపాతంగా ప్రసారం చేయాల్సిందేనన్న పరిస్థితి ఏర్పడిందని, అదేవిధంగా శ్రోతలు సోషల్ మీడియా మీద నమ్మకం చాలా పెంచుకున్నారని, కోట్లలో శ్రోతలు ఉన్నారని, లైక్స్ చేస్తున్నటువంటి విషయాన్ని గమనించాలని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తెలియజెప్పింది. అదేవిధంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు త్వరితగతిన అతి సామాన్య మానవుని వరకు గ్రామాలలో, పట్టణాలలో అందరికీ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి, తెలుస్తున్న పరిస్థితి గుర్తించాలని అన్నారు. సోషల్ మీడియా పాత్ర ఇప్పుడు ప్రధానంగా భూమికగా మారిందని, అది గుర్తించుకోవాలని వారు సమాలోచన చేసి పెద్ద హృదయంతో అవకాశము సోషల్ మీడియాకు ఇంకా కల్పించాలని, కట్టుదిట్టమైన చర్యలను అకారణంగా చేపట్టవదని కోరుతున్నారు. నెటిజన్లు కూడా ఈ విషయమై వారి యొక్క అభిప్రాయాలు వెల్లబుచ్చడం సంతోషకరం. సోషల్ మీడియా మీద నమ్మకం చాలా పెరిగింది. ఈ విషయాన్ని అందరూ గమనించాలని కోరుతున్నారు.